వెల్కమ్ టు పైథాన్ కోడ్స్ పేజ్. ఈరోజు డే 7 టాపిక్స్ వచ్చేప్పటికి కండిషనల్ స్టేట్మెంట్స్. కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ ఎల్స్ ఎల్ఇఫ్ నెస్టెడ్ ఇఫ్ ఇలా 4 టైప్స్ ఆఫ్ కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇఫ్ ఎల్స్కి వచ్చేటప్పటికి ఇఫ్ కండిషన్ ఇస్ ట్రూ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇట్ విల్ ఎగ్జిక్యూట్ ది ఎల్స్ బ్లాక్ ఆఫ్ కోడ్. అలానే నెక్స్ట్ ఎల్ఇఫ్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఎల్ఇఫ్ అనేది ఒక కీవర్డ్. ఇఫ్ ద ప్రీవియస్ కండిషన్ వర్ నాట్ ట్రూ దెన్ ట్రై దిస్ కండిషన్. ఇఫ్ కండిషన్ కానీ ఫెయిల్స్ అయ్యి దానిపైన ఉన్న కండిషన్స్ ఇఫ్ ఎల్ఇఫ్ అని చెప్పేసి మీరు సింటాక్స్ చూస్తే తెలిసింది. ఆల్రెడీ నేను నా పేజ్లో పోస్ట్ చేసేసాను కండిషనల్ స్టేట్మెంట్స్ సంబంధించిన డెఫినేషన్స్, సింటాక్స్, ఎల్ఇఫ్కి ఎలా రాయాలి, ఇఫ్కి ఎలా రాయాలి, ఇఫ్ ఎల్స్కి ఎలా రాయాలి, నెస్టెడ్ ఇఫ్కి ఎలా రాయాలి అని చెప్పేసి నేను అన్ని సింటాక్స్లో ఆల్రెడీ పర్టికులర్గా మెన్షన్ చేసేసి పోస్ట్ పెట్టేశాను. ఒకసారి మీరు ఆ పోస్ట్ చూస్తే మీకు అర్థమైపోయింది. నెక్స్ట్ నెస్టెడ్ ఇఫ్ అంటే ఏంటంటే ఇఫ్ స్టేట్మెంట్ ఇన్సైడ్ ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ దీనికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం. ఫర్ లూప్స్ మనం ఎప్పుడైనా సరే ఇఫ్ స్టేట్మెంట్స్ కండిషన్స్ ఇవ్వాలి అన్నప్పుడు కండిషనల్స్కి సంబంధించిన ఇలా ఉంటాయి. సపోజ్ ఏమైనా 2 వేరియబుల్స్ తీసుకున్నప్పుడు కండిషన్స్ అనేవి చెక్ చేయాలి అనుకున్నప్పుడు ఏ ఈక్వల్ టు బీ కానీ, ఏ నాట్ ఈక్వల్ టు బీ కానీ, ఏ లెస్ దెన్ బీ, ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీ, ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు బీ, లేదా 2 కండిషన్స్ మధ్య అండ్ ఆపరేటర్ లేదా ఆర్ ఆపరేటర్, నాట్ ఆపరేటర్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండిషన్స్ అనేవి ఉంటాయి. ప్రతిదీ మనం చెక్ చేసుకోవడానికి ఆ కండిషన్ కానీ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది, లేదంటే ఎల్స్ బ్లాక్లో ఉన్న ప్రింట్ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను ఆల్రెడీ. ఏ ఈక్వల్స్ టు 20 అని 200 అని ఇచ్చాను, బీ ఈక్వల్ టు 33 అని ఇచ్చాను. ఇఫ్ బీ వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఏ అయితే నాకు ప్రింట్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ అవ్వాలి, బీ అనేది గ్రేటర్ దెన్ ఏ అని ప్రింట్ అవ్వాలి. లేదు ఏ ఈక్వల్స్ టు బీ అంటే ఏ అండ్ బీ బోత్ ఆర్ ఈక్వల్ అని ప్రింట్ అవ్వాలి. లేదు అంటే ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బీ. ఇలా మనం ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. అలానే నెస్టెడ్ ఇఫ్కి చూడండి. ఇఫ్ కండిషన్ ఇచ్చాను, ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇచ్చాను, మళ్ళీ ఇఫ్లో ఇంకొక ఇఫ్ కండిషన్ని పాస్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ నేను ఎక్స్ అనే వేరియబుల్ 41కి డిక్లేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఇఫ్లోకి వచ్చినప్పుడు 41 అనేది గ్రేటర్ దెన్ 10 కాదా చెక్ చేసుకున్నప్పుడు ఆ స్టేట్మెంట్ ప్రింట్ అయింది. మళ్ళీ ఇఫ్లో ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 20 కాదా చెక్ చేసుకునేది, ఆ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇలా ఈ 2 స్టేట్మెంట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. ఇది నెస్టెడ్ ఇఫ్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఇలా రియల్ టైంలో మీరు మేజర్గా రాసే ఎగ్జాంపుల్స్ ఏముంటాయి అంటే ఓటింగ్ పర్పస్ కోసం మేజరా మైనరా చెక్ చేసుకోవడానికి ఇఫ్ స్టేట్మెంట్స్లో ఎగ్జాంపుల్స్ రాస్తారు. అండ్ నెస్టెడ్ ఇఫ్కి వచ్చేటప్పటికి ఎల్ఇఫ్ యూస్ చేసి రాసేవి ఏంటంటే స్టూడెంట్స్ గ్రేడ్స్ చెక్ చేయడానికి ఈ ఎల్ఇఫ్ ఈ కండిషనల్ స్టేట్మెంట్స్ యూస్ చేసుకొని రాసుకుంటారు. ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉంటే మీరు కమెంట్ చేయండి. జస్ట్ డూ ఫాలో పైథాన్ కోడ్స్ పేజ్.